హలో అందరికీ. దిస్ ఈస్ తిరు. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎంతో మంచిది ఈ పల్లి ఉండలు. బెల్లంతో, వేరుశనగతో చేసే ఈ పల్లి ఉండల్ని నేనెలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. కడాయి తడిగా ఉందనుకుంటున్నారా? అది నూనె. ఆ కడాయిలో చూపిస్తున్న ఈ కప్పుతో 2 కప్స్ పల్లీలు తీసుకుని చిటపటలాడే వరకు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు వేయించుకోవడంలోనే టేస్ట్ అంతా ఉంది. పల్లీలు మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న ఈ పల్లీల్ని హారతపళ్ళెంలో ఇలా తీసుకొని వేడిగా ఉన్నప్పుడు ఈ పల్లీలు మెత్తగానే ఉంటాయి. మొత్తం చల్లారాక పల్లీల పైనున్న పొట్టంతా తీసేసి బద్దలుగా చేసుకోవాలి. ఇలా బెల్లము, పల్లీలు ఎంతో ఆరోగ్యకరమైనవి. రెండు కలిపి తీసుకుంటే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ప్రోటీన్, ఫాస్ఫరస్ ఎక్కువగా అందుతుంది. చాలా లాభాలున్నాయి ఈ పల్లి ఉండలు తీసుకోవడం వల్ల. పల్లి ఉండల కోసం బెల్లం పాకం ప్రిపరేషన్. స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకుని పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. పల్లీలు, బెల్లం 2:2 రేషియోలోనే తీసుకున్నాను. మంచి స్మెల్, ఫ్లేవర్ కోసం ఇలాచీని ఇలా క్రష్ చేసుకుని ఆ బెల్లం పాకంలో యాడ్ చేసుకుని తిప్పుకోవాలి. వేరొక చిన్న బౌల్లో వాటర్ పోసుకుని బెల్లం అంతా కరిగి వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఆ వాటర్లో 1 డ్రాప్ వేసుకుని ఇప్పుడు చూపిస్తున్న ఈ పాకం లాగా కాకుండా కొంచెం ముదరాలి. అందుకని మధ్య మధ్యలో తిప్పుకుంటూ పాకాన్ని ఉడికించుకోవాలి. మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుని పాకం ఇలా ఉండలాగా వస్తే వంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఒక్కసారి తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించుకుని పొట్టు తీసేసి బద్దలుగా చేసుకుని పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. ఆ పాకంలో పాకం మొత్తం పల్లీలకి పట్టేలాగా తిప్పుకోవాలి. చూసారు కదా, మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా కొంచెం సేపు చల్లారాక చేతికి వాటర్ రాసుకుంటూ ఉండలు చేసుకుని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా కాకపోతే ప్లేట్కి నెయ్యి రాసుకుని అచ్చులాగా పోసుకోవచ్చు. నేనైతే ఉండలు ప్రిపేర్ చేసేసాను. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా 2 పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో చేసుకుని తింటే హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా చేతికి తడి రాసుకుంటూ మంచిగా ఉండలు ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి ఈ పల్లి ఉండలు. ఇదేనండి నా వీడియో. నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. 88% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.